వాళ్ళు ఈవినింగ్ అవగానే ఎందుకో చాలా ఆకలి అనిపించింది. అందుకనే నేను మాడుగుల హల్వా చేసుకుందామని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాననమాట. ఇప్పుడైతే మాడుగుల హల్వా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను గోధుమ పాలు తీసి రెడీగా పెట్టుకున్నాను. జీడిపప్పు, అలాగే బాదం పప్పు, నెయ్యి, బెల్లం. యూట్యూబ్‌లో చూసినప్పుడు అరే ఇదేంట్రా బాబు ఇంత ఈజీగా ఉంది. మనకేంటి సూపర్ చేసేస్తామని చెప్పి స్టార్ట్ చేశాననమాట. లాస్ట్‌లో మా అవతారాలు చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత ఈజీ అనేది. చాలా కష్టపడ్డాను. లాస్ట్‌లో మాత్రం మా ఆయనకి ఇచ్చేసాననమాట. నువ్వే తిప్పు నా వల్ల అవ్వట్లేదు, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అయితే బెల్లం పాకం రెడీ చేస్తున్నాను అనమాట. బెల్లం తీగ పాకం అయ్యేదాకా మరిగించుకోవాలన్నమాట. ఈ లోపు నేను జీడిపప్పులు కట్ చేసుకుందామని అయితే అంత గట్టిగా ప్రిపేర్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే తినడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి కార్న్ ఫ్లోర్ వేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. నేను కార్న్ ఫ్లోర్ అనేది వాడలేదు. గోధుమ పాలు అనేవి నేను గోధుమ పిండి నుంచి తీసాను అనమాట. ఇప్పుడు ఆ పాలు అనేది ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న ఒక 5 మినిట్స్కి ఇలా అయిపోయింది కొంచెం గట్టిగా. ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్ వరకు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని గట్టిగా అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. జెల్లీ ఫామ్ లో చెప్పేటప్పుడు చాలా ఈజీగా చెప్పేశాను కదా, చేసేటప్పుడు మాత్రం మామూలుగా లేదనమాట. కలపడానికి చేతులు పడిపోయి అంత దారుణంగా ఉంది మా పరిస్థితి. నాకే బద్ధకం అందరూ అలాగుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బద్ధకస్తురాలను అనమాట. ఇవాళ కూడా మంచి స్లీప్ వేసేసాను. ఎందుకో తెలీదు, అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచి అలసట వచ్చేస్తుంది, వెంటనే పడుకోగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. రాత్రి రమ్మన్నా రాదు నాకు. మా ఆయన చూడండి ఎంత కష్టపడిపోతున్నాడో దాన్ని తిప్పడానికి. నిన్నైతే లాస్ట్ లో మొత్తం ఆయనకే అప్పచెప్పేసాను. అయితే ఫ్యాన్ ఒకటి లేదేమో, చెమటలు అన్నమాట. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి నిన్న. అయితే మా ఆయన 3 రోజుల నుంచి అడుగుతున్నాను మాడుగుల హల్వా తేవా తింటాను అని చెప్పి, తేలేదు. మాడుగుల హల్వా అయితే కంప్లీట్ అయిపోయింది కదా. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగానే కుదిరింది అనమాట. ఇప్పుడు మా రియాక్షన్స్ లో చూతురు కానీ మేము ఎంత కష్టపడ్డామనేది. చాలా బాగుంది. మాడుగుల హల్వా తేలేదని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మో మామూలుగా సరదా తీరలేదు. మొన్న అడిగింది తెమ్మని తేలేదు, నేను వెంటనే ఇంటికాడ ప్రిపేర్ చేసుకుంటాను. కానీ చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. అసలు చూస్తే నోరు ఊడిపోతుంది. తినాలి, ఎలా ఉంటుందో చూడాలి. ఈ దేవుడి దగ్గర పెట్టేసుకొని ఎంత కొంత తర్వాత తినాలి. బాయ్ 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 చెప్పు. బాయ్. చేసి దేవుడికి మూలలు పెట్టేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా మంది నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ అనేవి అప్లోడ్